మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చేసే పనిలో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. చిన్న చిన్న పనులు కూడా మీకు మీరుగా చేసుకోగలుగుతారు. వీరికి ఏలినాటి శని పూర్తయింది. ద్వితీయంలో రాహువు, షష్టమంలో గురువు సంచారం అనేది వీరికి బాగుంటుంది. తృతీయ వ్యయాధిపతి అయిన గురువు 6వ ద్వితీయంలో రాహువు. విదేశాలకు వెళ్ళాలని కోరిక నెరవేరుతుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తోంది. విద్యార్థులకు వైద్య వృత్తి పరంగా విదేశాలకు వెళ్ళడం, సాంకేతిక పరంగా అలాగే అకౌంట్స్ పరంగా MBA పరంగా మీరు ఏదైతే విద్య అభ్యసించడానికి విదేశాలకు ప్రయత్నిస్తున్నారో అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార పరంగా చిన్న చిన్న అడ్డంకులు ఏవైనాయో ఈ వారం తొలగిపోతాయి. ఫైనాన్స్ పరంగా చాలా బాగుంటుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. గత 10 ఏళ్ళుగా ఇబ్బంది పడి వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళకి కొంతవరకు ఈ వారం నుంచి వీరికి బాగుందని చెప్పచ్చు. మరీ అంతగా కాకపోయినా కొద్దో గొప్ప పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే ఒక సంబంధం చేదాకా వచ్చి చేజారిపోతుంది. చిన్న చిన్న అవకాశాలు కూడా కలిసి రాకపోగా మనస్తాపానికి గురి అవుతారు. వాటి విషయంలో అధైర్యపడవద్దు. మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. మంచి శుభవార్తను వింటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడ్డా అవి సమస్యపోతాయి. అయితే ఒక గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేయాలని యోచన చేస్తారు. అయితే అది నలుగురిలోనూ డిస్కస్ చేసుకుని బంధువర్గంలో కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్స్లో కావచ్చు ఒక మాట అనుకుని ముందుకు వెళ్దాం అనుకుంటారు. అయితే మీరు బాగుపడుతున్నారని ఏదైనా కావచ్చు అవి వెనక్కి లాగే విధంగా మాట్లాడడం అది మీ మనోవేదనకు గురి చేస్తుంది. ఎన్నో కష్టపడ్డాం, ఒక సొంతిల్లు కట్టుకోలేమా, కట్టుకుందామా అనే ఒక 10 మంది సలహా అడిగితే ఇంత ఇబ్బంది పెడతారా లేదా ఇంతమంది లాగుతున్నారా అనే యోచన చేస్తారు. అవన్నీ పక్కన పెట్టి మీ స్థాయికి మించి స్తోమతకు మించి మీరు గృహ నిర్మాణం అనేది చేపడతారు. మంచి ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనుగోలు చేస్తారు. మంచి ఇల్లు దొరుకుతుంది. అదొక సంతోషకరమైన విషయం అని చెప్పచ్చు. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడ్డారు, దాని తగ్గిన ప్రతిఫలం కోసం ఆశిస్తారు, తప్పు లేదు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని మీకు మీరుగానే అందరి మాటలు విని పక్కన పెట్టి మీకు మీరుగానే వెళ్ళండి. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఏదైనా శుభకార్య విషయంలో కావచ్చు. ఎవరు ఎన్ని చెప్పినా సరే సలహాలు సూచనలు పాటించండి, వినండి. తర్వాత మీకు మీరుగానే చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకునే పరిస్థితులు గోచరిస్తోంది. చిన్న చిన్న అవకాశాలు కూడా మీకు కలిసి వస్తాయి. భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలుకరుస్తుంది. ధనం అధికంగా ఉంటుంది. సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అందరూ కలిసికట్టుగా ఉంటారు. అలాగే దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. అయితే అనుకోని ఒక అవకాశం మీకు రావడం అద్భుతం అని చెప్పచ్చు. అష్టమంలో కేతు సంచారం వల్ల మీకు రాదు అనుకున్న ప్రాజెక్టు చేతికి రావడం, రాదు అనుకున్న ధనం అకస్మాత్తుగా రావడం అనేది ఒక మిరాకిల్ అని చెప్పవచ్చు. ఇటువంటి అందరికీ కాదండి, కొంతమందికి జరుగుతుంటాయి. వచ్చిన వాటిని సద్వినియోగపరచుకోవడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ గత 2-3 వారాల కంటే ఈ వారంలో కొన్ని మార్పులు సంభవించే అవకాశం ఉంది. వాటిని జాగ్రత్తగా పరిశీలించుకుని సమీక్షించుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శనివారం కానీ సోమవారం అడగని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.